కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నాన్ టైల్ సబ్జెక్ట్లో వచ్చేసరికి లెసన్ 2 ది థీవ్స్ స్టోరీ గురించి డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఆల్రెడీ నేను మీకు ఈ యొక్క నాన్ టైల్లో లెసన్ 1 అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మీరు కానీ చూడకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. సో ఏపీ 10th క్లాస్ నాన్ టైల్ అని ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఈ స్టోరీ ఏంటంటే ఫస్ట్ స్టోరీ కాన్సెప్ట్ చెప్పేస్తున్నాను చూడండి, ఇక్కడ ఇచ్చింది. సో ఏంటంటే ఒక యంగ్ బాయ్ ఉంటాడనమాట. అతను అనిల్ అనే అబ్బాయితో ఫ్రెండ్ అవుతాడు. సో అయితే అనిల్ అనే వాడితో ఫ్రెండ్ అయ్యి వాడిని కంప్లీట్గా వాడి నమ్మకాన్ని వీడిపైన పెట్టుకుంటాడు. సో అనిల్ వీడిని బ్లైండ్గా ట్రస్ట్ చేస్తాడు, నమ్ముతాడు అనమాట. సో నమ్మిన తర్వాత ఈ అబ్బాయి వాడిని మోసం చేశాడా, వాడి ట్రస్ట్ని బ్రేక్ చేశాడా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు స్టోరీ చదివితే తెలుస్తుంది. ఐ వాజ్ స్టిల్ అ థీఫ్ వెన్ ఐ మెట్ అనిల్. సో ఇక్కడ ఐ అని చెప్తున్నాడు. ఐ అంటే ఎవరిని రిఫర్ చేస్తున్నారు ఈ స్టోరీలో అంటే థీఫ్ని, దొంగని. ఆ దొంగ చిన్న అబ్బాయి అనమాట, చిన్నపిల్లవాడు దొంగ అనమాట. సో అయితే ఆ అబ్బాయి చెప్తున్నాడు, నేను ఆ దొంగగా ఉన్నాను, ఇంకా అనిల్ని కలిసినప్పటికీ అప్పటికి ఇంకా నేను దొంగలాగా ఉండేవాడిని. అండ్ థాట్ ఓన్లీ 15. ఐ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్. అయితే వాడికి జస్ట్ అప్పుడు 15 ఇయర్స్ అంట. 15 ఇయర్స్కి దొంగ అయిపోయాడు. అందులో ఎక్స్పీరియన్స్ కూడా ఉందంట దొంగతనంలో. అనిల్ వాజ్ వాచింగ్ ఎ రెస్లింగ్ మ్యాచ్ వెన్ ఐ అప్రోచ్ హిమ్. సో నేను ఎప్పుడైతే అనిల్ దగ్గరికి అప్రోచ్ అయ్యే టైంలో వాడు అప్పటికి ఒక రెస్లింగ్ మ్యాచ్ని చూస్తూ ఉన్నాడు. హీ వాజ్ అబౌట్ 25, a tall, lean fellow, and he looked easy growing, kind and simple enough for my purpose. అయితే అప్పుడు వాడికి 25 ఇయర్స్ ఉంటాడు అనిల్, అంటే వీడి 10 ఇయర్స్ పెద్ద. సో వాడు పొడవుగా ఇదిగా ఉన్నాడంట. వాడు మొహం చూడడానికి అమ్మాయికుడిలో ఇన్నోసెంట్లో అనిపించింది. సో అలాంటి వాడే నాకు కరెక్ట్ ఇటు మంచోడిలో ఉన్నాడు, వీడిని ఈజీగా మోసం చేసి వీడి ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోవచ్చు అని ప్లాన్ వేసాడు అనమాట. ఐ హ్యాడ్ నాట్ హ్యాడ్ మచ్ లక్ ఆఫ్ లేట్ అండ్ థాట్ ఐ మైట్ బీ ఏబుల్ టు గెట్ ఇన్ టు ది యంగ్స్ మ్యాన్ కాన్ఫిడెన్స్. సో లేట్ చేయకుండా తొందరగా వాడి కాన్ఫిడెన్స్ని ఆమె పెట్టుకోవాలి. వాడి నమ్మకం ఎలాగైనా వాడికి నా మీద నమ్మకం వచ్చేటట్టు చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. యూ లుక్ ఏ బిట్ ఆఫ్ రెస్లర్ యువర్ సెల్ఫ్ ఐ సెడ్. అ లిటిల్ ఫ్లాటరీ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్. సో వాడితో ఫ్రెండ్ అవడం కోసం వాడి దగ్గరికి ఏంటన్నాడంట, నువ్వు చూడడానికి కొంచెం రెస్లర్ లాగే ఉన్నావని చెప్పాడంట. సో డూ యూ, హీ రిప్లైడ్, విచ్ పుట్ మీ ఆఫ్ ఫర్ అ మూమెంట్ బికాస్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ రాదర్ థిన్. అయితే అన్నాడట, నువ్వు కూడా అన్నాడు. అయితే నువ్వు కూడా అన్నాడంట. అందుకనే వీడు అలా షాక్లో వెళ్ళిపోయి నేను ఎందుకంటే ఆ టైంలో వీడు సన్నంగా బక్కలో ఉండేవాడంట. వెల్ ఐ సెడ్ మోడరస్ట్లీ, ఐ డూ రెస్టిల్ బిట్. అప్పుడు అన్నాడట, ఫోన్లే నార్మల్గా అన్నాను, నేను కూడా రెస్టింగ్ చేస్తాను కొంచెం అని చెప్పాడంట. వాట్స్ యువర్ నేమ్, నీ పేరేంటి అని అడిగాడంట. హరిసింగ్ ఐ లేడ్. సో హరిసింగ్ అని అబద్ధం చెప్పాడంట. సో ప్రతి మంత్కి ఒక్కొక్క కొత్త పేరు పెట్టుకుంటాడు అనమాట. అంతే కదా, దొంగ అన్నాడు నిజమైన పేరు చెప్తాడా కాదు కదా, ఎవ్రీ మంత్కి ఒక్కొక్క కొత్త పేరు పెట్టుకుంటాడు. సో ఈ మంత్ వచ్చేసరికి వీడి ఏది పేరు హరిసింగ్ అంట. సో ఆ పేరు ఎవరు పెట్టారంటే పోలీస్ ఒక హెడ్ పెట్టాడంట. పోలీస్ హెడ్ దగ్గర విన్నాడంట. అంటే ఒక ఫార్మర్ ఎంప్లాయర్ అండ్ మై ఫార్మర్ ఎంప్లాయర్స్ దట్ కెప్ట్ మీ హెడ్ ఆఫ్ ద పోలీస్. సో దానివల్ల పోలీస్కి హెడ్ అయ్యాడంట, మై ఫార్మర్ ఎంప్లాయర్స్ అండ్ మై ఫార్మర్ ఎంప్లాయర్. ఆఫ్టర్ దిస్ ఇంట్రడక్షన్ Anil talked about the well-oiled wrestlers who were grunting, lifting and throwing each other about. I didn't have much to say. Anil walked away. I followed casually. Hello again, he said. I gave him my most appealing smile. I want to work for you, I said, but I can't pay you. అయితే ఏమైంది, ఇంట్రడక్షన్ అంతా అయిపోయేసరికి అనిల్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. రెస్లర్స్ యొక్క ఆయిల్ గురించి, వాళ్ళ లిఫ్టింగ్ గురించి, థ్రోయింగ్ గురించి, ఇలాంటివన్నిటి గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారంట. సో అన్నిటికీ అయిన తర్వాత ఇంకా వీడితో ఏం మాట్లాడడం లేదు. సో సరే ఏం లేదు కదా అని అనిల్ వెళ్ళిపోతున్నాడు. వాడు వెళ్ళిపోతుంటే వాడు వెనక క్యాజువల్గా ఫాలో అయ్యి అన్నాడట, హలో అగైన్ అని. వెంటనే వాడు చెప్పాడంట, మళ్ళీ వచ్చావా హలో అని చెప్పాడంట. అప్పుడు అనగానే ఇతను చాలా మంచి స్మెల్, ఈ యొక్క అబ్బాయి హరిసింగ్ అని పేరు పెట్టుకున్నాడు దొంగ. మంచి స్మైల్ ఇచ్చుకొని, నేను నీ దగ్గర వర్క్ చేయాలనుకుంటున్నాను నీతో పాటు కలిసి అని చెప్పాడంట. వెంటనే వాడేం చెప్పాడు, నేను కానీ నీకు డబ్బులు చేయలేను. ఐ థాట్ దట్ ఓవర్ ఫర్ ఎ మినిట్, పర్హాప్స్ ఐ జస్ట్ మిస్జడ్జ్డ్ మై మ్యాన్. ఐ ఆస్క్డ్ కెన్ యూ ఫీడ్ మీ. కూడా అప్పుడు ఈడు అడిగాడంట, ఏంటి నేను ఇలాగా తప్పుగా నేను కోటీశ్వరుడు అనుకుని వీడి దగ్గరికి వచ్చాను, తప్పు చేసినట్టున్నాను అని ఒక మినిట్ ఆలోచించాడట. అప్పుడు ఇది అడిగాడట, నువ్వు నాకు భోజనం పెట్టగలవా అన్నాడంట. కెన్ యూ కుక్, నువ్వు వండగలవా అని.
వాడు అడిగాడు, వీడు భోజనం పెట్టగలవా కనీసం నాకు తినడానికి అనగానే అనిల్ ఏమడిగాడు, నువ్వు వంటగలవా వంట అన్నాడు. అంటే వీడు ఏం చెప్పాడు, ఎస్ ఐ కెన్ కుక్, నేను వంటగలను అని అబద్ధం చెప్పాడు. వీడికి వంట రాదనమాట. ఇఫ్ యూ కెన్ కుక్ దెన్ మేబీ ఐ కెన్ ఫీడ్ యూ. అప్పుడు వెంటనే అనిల్ ఏం చెప్పాడు, అయితే నీకు వంటడం వచ్చైతే నేను నీకు భోజనం పెడతాను అని చెప్పాడు. He took me to his room over the Jumna sweet shop and told me I could sleep on the balcony. సో వెంటనే వీడు అనిల్ ఏం చేశాడు, వీడు నమ్మేసి ఈ పిల్లోడు కదా మంచివాడు ఉంటాడని వాడి రూమ్కి తీసుకెళ్ళాడు. ఆ అబ్బాయి రూమ్లో ఉంటున్నాడు అనమాట. సో ఆ రూమ్ దగ్గర వచ్చేసరికి ఆ రూమ్ ఎక్కడుందంటే జుమ్నా స్వీట్ షాప్ పైన ఉన్నదంట. అయితే దాని మీద వీడికి ఏం చెప్పాడు, నువ్వు అయితే వెళ్ళి బాల్కనీలో పడుకో అని చెప్పాడు. బట్ ద మీల్ ఐ కుక్డ్ దట్ నైట్ మస్ట్ హ్యావ్ బిన్ టెరబుల్ బికాస్ అనిల్ గేవ్ ఇట్ టు stray dog and told me to be off, but I just hung around smiling in my most appealing way and he couldn't help laughing. అయితే ఏమైంది, వీడు వంట వండాడు. వీడికి వంట వండడం రాదు కదా. సో నైట్ ఏం చేశాడు, మొత్తం అంతా మీల్ పొంగొచ్చాడు. వండాడు కానీ చాలా దారుణంగా టేస్ట్ ఉంది. అది తినలేక అప్పుడు ఏం చేశాడు అనిల్, వీధిలో ఉన్న వీధి కుక్కలకి అది వేస్తాడు. వేసి వీడు అప్పుడు కూడా ఏం తిట్టలేదంట. వీడేమో నవ్వుతూ అని నవ్విస్తాడంట. ఆయన చూసాడు, నవ్వుకున్నాడట అప్పుడు అనిల్. వెంటనే తర్వాత ఏమైంది, లేటర్ హీ ప్యాటెడ్ మీ ఆన్ ద హెడ్ అండ్ సెడ్ నెవర్ మైండ్, హీ వుడ్ టీచ్ మీ టు కుక్. హీ ఆల్సో టాట్ మీ to write my name and said he would soon teach me to write whole sentences and to add numbers. అయితే ఏంటి, వీడికి వంట వండడం వీడు మొట్టికాయలుగా వేసి చెప్పాడంటే ఫోన్లో అదేం పట్టించుకోకనేసి వీడిని టీచింగ్ స్టార్ట్ చేశాడట అనిల్ ఏం చేశాడు, వీడికి ఎలా వంట వండాలో చెప్తా అన్నాడు. అండ్ వీడి పేరుని ఎలా రాసుకోవాలో చెప్పాడంట. అండ్ ఫ్యూచర్లో ఇంకా సెంటెన్సెస్ని పెద్ద సెంటెన్సెస్ని ఎలా రాయాలి అండ్ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి అవి కూడా నేర్పిస్తాను చెప్పాడట. ఐ వాజ్ గ్రేట్ఫుల్. ఐ న్యూ దట్ వన్స్ ఐ కుడ్ రైట్ లైక్ ఎ ఎడ్యుకేటెడ్ మ్యాన్ దేర్ వుడ్ బి నో లిమిట్ టు వాట్ ఐ కుడ్ అచీవ్. అది వీడికి హ్యాపీగా అనిపించిందట. వాడికి నేను చదువుకున్న ఎడ్యుకేటెడ్ లాగా ఉన్నాను, నాకు ఇప్పుడు నాకు ఒక పేరు రాయడం కూడా వచ్చేసింది అని ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా గెలుపులాగా అనిపించిందట. ఐ వాజ్ క్వైట్ ప్లీజెంట్ వర్కింగ్ ఫర్ డే. I made the tea in the morning and then would take my time buying the day's supply, usually making a profit of about ₹1 a day. I think he knew I made a little money. This was this way, but he did not seem to mind. అయితే ఏమైంది, ఇది వర్కింగ్లో అనిల్తో పాటు వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. తెల్లవాళ్ళు టీ చేసేవాడంట, రోజు కన్నడలో సప్లయర్స్లో హెల్ప్ చేసేవాడంట. అందులో కూడా వీడేంటి దొంగతనంగా ఒక ₹1 ప్రాఫిట్గా ఉంచేసుకునేవాడంట. అప్పుడు మళ్ళీ ఇంకోటి అన్నాడు, అనిల్కి కనిపెట్టేశాడు, వాడికి తెలిసి ఉంటుంది నేను ₹1 ప్రాఫిట్ తీసుకుంటున్నానని. బట్ ఎప్పుడు కూడా నన్ను ఏమీ తిట్టలేదు, వాడికి తెలియనట్టే వాడు ఊరుకునేవాడు. నాకు ₹1 నేను అంటే ప్రాఫిట్లా తీసేసుకున్నానని చెప్పాడు. అనిల్ మేడ్ మనీ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. సో ఫిట్స్ వల్ల స్టార్ట్స్ వల్ల వీటి నుండి డబ్బులు సంపాదించేవాడట అనిల్. హీ వుడ్ బారో 1 వీక్. ఒక 1 వీక్ వచ్చేసరికి అప్పు చేస్తాడంట. లేదంటే నెక్స్ట్ వీక్ వస్తే లంచ్ చేస్తాడంట. హీ కప్ట్ వరింగ్ అబౌట్ హిస్ నెక్స్ట్ చెక్. నెక్స్ట్ చెక్కి ఎప్పుడు వరీగా ఉండేవాడట. బట్ హ్యాస్ సూన్ యాజ్ ఇట్ అరైవ్డ్ హీ వుడ్ గో అవుట్ అండ్ సెలబ్రేట్. ఎప్పుడైతే అది వస్తుందో చెక్ రాగానే బయటికి వెళ్ళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవాడు. It seems he wrote for magazines, a queer way to make a living. So magazines రాసేవాడంటే అన్నీ చేసేవాడు, ఎందుకు బతకడం కోసం. One evening he came home with a small bundle of notes saying he just sold a book to a publisher. At night I saw him tuck the money under the mattress. సో ఏమైంది, అనిల్ ఒక చిన్న బండిల్ ఆఫ్ నోట్స్ తెచ్చాడట. చెప్పాడంటే నేను ఒక బుక్ పబ్లిషర్కి అమ్మేశాను అని చెప్పి ఆ రాత్రి ఏం చేశాడు, అది టక్ చేసుకున్న డబ్బుల్ని మ్యాట్రస్ కింద పెట్టి పడుకున్నాడు. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ అనిల్ ఫర్ ఆల్మోస్ట్ మంత్ అండ్ అపార్ట్ ఫ్రమ్ చీటింగ్ ఆన్ ద షాపింగ్ హ్యాడ్ నాట్ డన్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ లైన్ ఆఫ్ వర్క్. అయితే నేను అనిల్ కోసం 1 మంత్ అంతా వర్క్ చేశాను. షాపింగ్లో చీటింగ్ కూడా చేశాను షాపింగ్లో, బట్ వర్క్ కూడా చేశాను. బట్ ఇలా నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా ఎవరికోసం ఇలా 1 మంత్ ఇలా వర్క్ చేయలేదని చెప్పాడు. ఐ హ్యాడ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ డూయింగ్ సో. Anil had given me a key to the door and I could come and go as I pleased. He was the most trusting person I had ever met. అయితే ఏమైంది, అనిల్ అంటే వీడికి ఈవెన్ వాడు రూమ్ కీస్ కూడా ఇచ్చేసాడంట. ఆ రూమ్ కీస్ వల్ల నచ్చినప్పుడు రావచ్చు, నచ్చినప్పుడు వెళ్ళొచ్చు. ఇంతలా నేను ఎప్పుడు ఏ పర్సన్ కూడా చూడలేదు, ఇంత నమ్మకం గుడ్డిగా నన్ను నమ్మాడు అని చెప్తున్నాడు. ఇలాంటి ఎవరు ఇంత నమ్మకస్తులు నేను చూడలేదు నా లైఫ్లో అని చెప్పాడు. అండ్ దట్ ఈస్ వై ఇట్ వాస్ సో డిఫికల్ట్ టు రాక్ హిమ్.
సో దానివల్ల వీడు మంచితనం వల్లే వీడు దొంగతనం చేయాలంటే నాకు బాధగా అనిపించిందని చెప్పాడు. ఇట్ ఈస్ ఈజీ టు రాబ్ అ గ్రీడీ మ్యాన్స్ మనీ. అయితే ఒక గ్రీడీ మ్యాన్ అంటే ఆస్బోధులు డబ్బులు కొట్టడం చాలా ఈజీ, అంటే వాడు చెడ్డోడే కదా అని అనిపిస్తుంది. బికాస్ హీ కెన్ అఫోర్డ్ టు బి రాబర్డ్. ఎందుకంటే మన ఆడి దగ్గర కొట్టేసిన వాడు ఇంకోటి డబ్బులు నొక్కి సో లంచం తీసుకొని ఎలా తీసుకొని సంపాదిస్తాడు. బట్ ఇట్స్ డిఫికల్ట్ టు రాబ్ అ కేర్లెస్ మ్యాన్. Sometimes he doesn't even notice he's been robbed and that takes all the pleasure out of the work. అండ్ కానీ ఒక్కొక్కసారి కేర్లెస్గా ఉంటారు చూడు, వాళ్ళ దగ్గర దొంగతనం చేయాలంటే కష్టం. అంటే ఎందుకు వాళ్ళు నోటీస్ కూడా చేయరు, వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేశారని కూడా వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళ దగ్గర చేయడం కష్టం. వాళ్ళు ఎంత కష్టపడి ఇంత వర్క్ చేసి సంపాదించుకున్న డబ్బులంతా పోతుంది అని చెప్పాడు. వెల్ ఇట్స్ టైమ్ ఐ డిడ్ సమ్ రియల్ వర్క్. ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ and if I don't take the money, he will only waste it on his friends. After all, he doesn't even pay me. అయితే ఏమన్నాడు, సరే ఈసారి వచ్చేసరికి నేను నిజంగా రియల్ వర్క్ చేశాను కదా అని తనలో తను చెప్పుకున్నాడు. ఇప్పుడు వచ్చేసరికి నేను నిజంగా 1 month అంతా పనిచేశాను, నేను 1 month అంతా అవుట్ ఆఫ్ ప్రాక్టీస్తో ఉన్నాను. నాకు ఈవెన్ ఇప్పుడు ఇంత డబ్బులు వచ్చినా కూడా వాడు నాకు డబ్బులు ఇవ్వడు, వాడి ఫ్రెండ్స్తో వాడు ఎంజాయ్ చేసుకుంటాడు, లేకపోతే వేస్ట్ చేస్తాడు, అంతేగాని నాకు మాత్రం నా పనికి డబ్బులు ఇవ్వడే అన్నాడు. కాబట్టి నేను వెంటనే ఈ డబ్బులు తీసుకోవాలని వాడు డిసైడ్ చేసుకున్నాడు అనమాట. Anil was asleep. A beam of moonlight stepped over the balcony and I fell on the bed. I sat up on the floor considering the situation. If I took the money, I could catch the 10:30 express to Lucknow. Slipping out of the blanket, I crew up to the bed. Anil was sleeping peacefully. His face was clear and unlined. Even I had more marks on my face, though my mind were mostly stares. అయితే ఏమైంది, అనిల్ మంచి స్లీప్లో ఉన్నాడంట, బాగా పడుకుని పోయాడు. అయితే మూన్ లైట్ అనేది కిటికీలు వెళ్ళి అలా బాల్కనీలు వెళ్ళి ఫ్లోర్ మీదకి వస్తుంది. ఇక్కడ వెంటనే వచ్చే బాల్కనీ మీద బెడ్ మీద పడుకున్నాడు. సో అక్కడ నుండి అదేంటి ఫ్లోర్ మీద కూర్చున్నాడు. అలా వాడు మొహాన్ని చూస్తున్నాడు, ప్లానింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు కానీ నేను ఈ డబ్బుల్ని పట్టుకొని పారిపోతే 10:30కి ఒక ట్రైన్ ఉంది, ఎక్స్ప్రెస్ ఉంది లక్నోకి, సో దాంతో వెళ్ళిపోవచ్చు అని ఇలా బ్లాంకెట్ని తీసాడు. తీగానే అనిల్ ఏంటి మంచి స్లీప్లో ఉన్నాడు, పీస్ఫుల్గా పడుకున్నాడు, మొహం అంతా క్లియర్గా ఉంది. వీడి మొహం మీద అంటే గంటలు ఉన్నాయంట. మై హ్యాండ్ స్లిడ్ అండర్ ద మ్యాట్రస్ సర్చింగ్ ఫర్ ద నోట్స్. వెన్ ఐ ఫౌండ్ దెమ్ ఐ డ్రూ దెమ్ అవుట్ వితౌట్ అ సౌండ్. సో వీడు చెయ్యి మ్యాట్రస్ కింద పెట్టి అలా వెతకడం స్టార్ట్ చేశాడు. సో చేతికి దొరకగానే వెంటనే తీస్తాడు. అనిల్ సైటెడ్ ఇన్ హిస్ స్లీప్ అండ్ టర్న్డ్ ఆన్ హిస్ సైడ్ టువర్డ్స్ మీ. ఐ వాజ్ స్టార్టెడ్ అండ్ క్విక్లీ క్రాల్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. అయితే అనిల్ అటువైపు నుంచి ఇలా ఇటువైపు తిరిగి ఒక లుక్ ఇటువైపు ఇలా కళ్ళు ఇలా తీసి నిద్దట్లో తీసి మళ్ళీ ఇలా మూస్తాడు అంట. అయితే వెంటనే ఫాస్ట్గా డబ్బులు తీసుకొని అలా దొర్లుకొని క్రాల్ చేసుకొని వెంటనే రూమ్ బయటకు వెళ్ళిపోయాడు. When I was on the road, I began to run. I had the notes at my waist, held there by string of my pyjamas. I slowed down to walk and counted the notes, 600 rupees in 50s. I could live like an oil-rich Arab for a week or two. అయితే ఏమైంది, వెంటనే పట్టుకొని రోడ్డు మీద పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. ఒక దగ్గర స్లోగా ఆగి అంటే ఆ నోట్స్ని వీడు డ్రెస్లో పైజామాస్లో పెట్టేసుకున్నాడు. ఒక దగ్గర స్లోగా ఆగి డబ్బులు తీసి కౌంట్ చేశాడు. ఎంత డబ్బులు ఉన్నాయంటే 600 రూపీస్ ఉందంట. ఎలాగ 50s నోట్లో అలా 50 అలా ఉందంట. సో అలా 50s నోట్లో 600 రూపీస్ ఉన్నాయంట. అంటే ఎన్ని 50s ఉండొచ్చు, 1250 నోట్స్ ఉన్నాయన్నమాట. అంటే 1250 నోట్స్ ఉన్నాయి. సో 1250 నోట్స్ని పట్టుకొని వీడంటే ఐ కుడ్ లీవ్ లైక్ అన్ ఆయిల్ రిచ్, అంటే ఒక రిచ్ వాడిలాగా వీక్ లేదా 2 weeks వరకు బతకచ్చని హ్యాపీగా ఉన్నాడు అనమాట. సో ఇక్కడైతే ఈ వీడియోకి పాజ్ అయితే చేసిన మొత్తం అంతా లెసన్ అంతా ఒకే వీడియోలో చెప్పాలంటే మనకి వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ స్టోరీ అనేది పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.